షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? నిన్న గోల్డ్ రేట్ చూస్తే చాలా ఆల్మోస్ట్ ఒక 100+గా ధర అనేది తగ్గడం జరిగింది గ్రామ్ పైన. మరి ఈరోజు రేట్ తగ్గిందంటారా, పెరిగిందా? పెరిగితే ఎంత పెరిగింది సార్? కాసేపు గోల్డ్ సంగతి పక్కన పెట్టేసి మీరు టైంపాస్ కోసం ఏం చేస్తారు చెప్పండి. జస్ట్ ఇన్ కేస్ అంటే ఇంట్లో ఉన్నప్పుడు సండే రోజు ఏదో ఒక టైంపాస్ అంటే నెట్ఫ్లిక్స్ అంటారు, గేమ్ ఆడుకోవడం ఫోన్లో, లేదంటే ఎవరైనా బుర్ర తినడం ఫోన్ చేసి. సో దట్ ఈస్ అ టైంపాస్. అదే బంగారం చేస్తుంది. ఎందుకంటే ఒక పర్ఫెక్ట్ ట్రెండ్లో ఉందండి యాక్చువల్గా చెప్పాలి అంటే. అండ్ ఈ విషయము ప్లీజ్ అందరు మైండ్లో ఫిక్స్ చేసుకోండి. మార్కెట్ సైడ్ వేస్ ఉంటే ఎలా గుర్తుపట్టాలి? సైడ్ వేస్ అంటే ఏంటంటే కొన్ని రోజులు పెరిగిపోవడం, మిగతా రోజులు పడిపోవడం, మళ్ళీ ఇంకా పడిపోకుండా ఇంకా పెరిగిపోకుండా మధ్యలోనే ఉండిపోవడం. దీనివల్ల బుర్ర పగిలిపోతుంది అసలు ఒక్కొక్కరికి అనమాట. అంటే ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో, బిజినెస్ మెన్ ఉన్నారో అర్థం కాక కొంటేనేమో పడిపోతుంది, అమ్మితేనేమో పెరిగిపోతుంది. ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది? మరి లాస్ట్ మంత్ వరకు అయితే అంతా బాగానే ఉంది, అక్టోబర్ వరకు. దిస్ ఇస్ నవంబర్ మంత్. ఏం జరిగిందో చెప్తా. దయచేసి మీరందరూ కూడా నేను ఈ విషయం చెప్పంగానే ఇమ్మీడియట్గా గూగుల్కి వెళ్ళి ఇది మీరు చెక్ చేయాలి. ఎందుకంటే నిజమేంటో మీ ముందు కనిపిస్తేనే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో టెక్నికల్ అనాలిసిస్లో ఒక సీక్రెట్ నేర్పిస్తున్నాను మీ అందరికీ ఇవాళ. అదేంటంటే ఇన్సైడ్ బార్. సో ఐబి అంటారనమాట ఇన్సైడ్ బార్. దాన్ని ఇన్సైడ్ బార్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్ నెలలో హై వచ్చేసి 100 రూపీస్ ఉందనుకోండి, అంటే 100 రూపాయలు ఉంటుంది. లో వచ్చేసి దాదాపు 80 రూపాయలు ఉంది. సో 100 రూపాయలు హై ఉంది, 80 రూపాయలు లో ఉంటే నవంబర్ నెలలో ఏం చేసిందంటే అక్టోబర్ నెల హైని దాటకుండా, అక్టోబర్ నెల లోని దాటకుండా నవంబర్ నెల మొత్తము 100-80 రూపాయల మధ్యలోనే ఉందన్నమాట. ఆ సమయంలో ఏం జరుగుతుందంటే దానికి విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్లు 80 రూపీస్ దగ్గరకు వెళ్ళిపోయినట్టే 81 వరకు రావడము, 99 వరకు రావడం, 81కి రావడం, 99కి వెళ్ళిపోవడం. ఎందుకంటే అది ఒక ప్లే గ్రౌండ్ అయిపోతుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఇన్సైడ్ బార్ మూవ్మెంట్. అంటే ఇన్సైడ్ బార్ మూవ్మెంట్ అంటే ఇప్పుడు మీరు ఒక ర్యాట్ ట్రాప్లో ఒక ర్యాట్ని చూస్తారండి. అది ర్యాట్ వచ్చేసి అందులో పడిన తర్వాత ఎలక అందులోనే కొట్టుకుంటూ అక్కడే ఉంటుంది. అంటే ఒక ఫిష్ కూడా మీరు నదిలోంచి తీసి ఒక చిన్న గ్లాస్ బౌల్లో వేశారు, లేదంటే ఒక చిన్న అక్వేరియంలో వేస్తే అది ఏం చేస్తుంది? అది అక్కడే ఈత కొట్టుకుంటుంది. అదే దాని ప్రపంచం అనమాట. సో ఇన్సైడ్ బార్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే గత నెల హై గత నెలలో తెగ్గొట్టకుండా అందులోనే మధ్యలో ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటుంది. ఈ సమయంలో జరిగే ప్రాబ్లం ఏంటంటే ప్రతి ట్రేడర్, బులియన్ ట్రేడర్ కానివ్వండి, స్టాక్ మార్కెట్ కానివ్వండి, ఆర్ కమోడిటీ మార్కెట్లో ఫ్యూచర్ ట్రేడర్స్ కానివ్వండి, అందరికీ లాస్ ముఖం చూడాల్సి వస్తుంది నెల మొత్తం. ఎందుకంటే ఈ నెల మొత్తం మనం ఊరికైనా కూర్చుందామన్నా అవ్వదు మనతో. ఎందుకంటే మనం అందరం కంపల్సరీ ట్రేడర్స్ కదా. రోజు పొద్దున్న లేవగానే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో ఒక ట్రేడ్ పడాల్సిందే, లేకపోతే నాకు రాత్రి నిద్ర రాదు. అలాంటి ట్రేడర్స్ చాలామంది ఉన్నారు. దే ఆర్ కాల్డ్ యాజ్ ఇంపల్సివ్ ట్రేడర్స్ అనమాట. సో దానివల్ల మీరు కూడా చూస్తున్నారు, చెప్పారు ఇందాక మీరు, నిన్న చూసుకుంటే 100 రూపాయలు పడింది, మరి ఇవాళ ఏంటి 100 రూపాయలు పెరిగింది? సో చూసారు కదా, దట్ ఈస్ హౌ ద సైడ్ వైస్ మూవ్మెంట్ అనమాట. ఒక పద్ధతిగా పెరగదు, ఒక పద్ధతిగా పడిపోదు. అస్సలు కూడా పెరగడం పడిపోవడం అంటూ ఇన్సైడ్ బార్, దాన్ని అంటారు తలనొప్పి బార్. సో ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరెప్పుడు కూడా పానిక్ అవ్వకండి, భయపడద్దు. ఎందుకంటే సంపాదించిన అంతా ఈ నెలలో పోతుంది కదా అని చెప్పేసి భయం వస్తుంది కదా. ఆ టైంలో కావాలంటే ట్రేడ్స్ తగ్గించండి, ఆపకండి పూర్తిగా. కావాలంటే తగ్గించండి. 10 లాట్లు బంగారం కొనుక్కుంటున్నారు, 10 లాట్లు ఇంకొక నెలలో బంగారం అమ్ముతున్నారు అంటే ఒక నెలలో మీరు లాంగ్ ఉన్నారు, ఇంకొక నెలలో మీరు షార్ట్ ఉన్నారు. సో 10 చేసే బదులు ఒకటి చేయండి. ఒక లాట్ బై చేయండి ఒక నెలలో, ఇంకో నెలలో ఒక లాట్ సెల్ చేయండి. ఎందుకైనా మంచిది, సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. ఒక నెలలో మనకి ఇన్కమ్ కాస్త తక్కువ వచ్చినా పర్లేదు. బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే ఇన్సైడ్ బార్ వచ్చినప్పుడు మంత్లీ చార్ట్స్లో, ఎందుకంటే ఆ నెల మొత్తం గడిస్తే వరకు మీకు తెలియదు అనమాట అది అసలు లో తెగుతుందా 30th of November లోపల, లేదంటే హై అన్న కట్ చేసి పైకి వెళ్తుందా అన్న విషయం మీకు తెలియదు. బికాస్ ఇట్ ఈస్ జస్ట్ గోయింగ్ అరౌండ్ అనమాట. అదేదో పాండ్లో రౌండ్గా తిరిగినట్టు అక్కడే ఉంటుంది, కానీ పైకి వెళ్ళదు, కిందికి వెళ్ళదు. సో ఈ విషయం జాగ్రత్తగా మీరందరూ ఫాలో అవుతారని ఆ ఉద్దేశంతో నేను మీ అందరికీ చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, ఏం జరుగుతుంది సార్
ఏం జరుగుతుంది సార్, ఎందుకు అలా లాసెస్ వస్తున్నాయి సార్ అని చెప్పేసి. సో నేను ఒకటే మాట చెప్తాను, ఐఎమ్ నాట్ రికమెండింగ్ దిస్, బట్ ఐఎమ్ ఓన్లీ ఎడ్యుకేటింగ్ యూ. సో దయచేసి అర్థం చేసుకోండి, ఓకేనా. సో లెట్స్ స్టార్ట్. స్పాట్ మార్కెట్లో గోల్డ్ నిన్న 12,366 ఉంటే ఇవాళ 12,486 ఉంది. చూసుకుంటే ఈ రోజున 120 రూపాయలు పెరిగింది బంగారము. సో 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 11,335 నిన్నుంటే 11,445 ఇవాళ ఉంది, ప్లస్ బై 110 రూపీస్. అండ్ 18 క్యారెట్ గోల్డ్ 9,274 నిన్నుంటే 9,364 ఇవాళ ఉంది. సో కాబట్టి అబ్బాయి 90 రూపీస్. నిన్న తగ్గింది అని సంతోషించలోగానే ఈ రోజు అంతే ఈక్వల్ గా ఇంకా రెట్టింపు పెరిగింది అని చెప్పొచ్చు. టైం పాస్. సో ప్యూర్లీ టైం పాస్ అండి, అదే చేస్తుంది బంగారం. ఈ నెల మొత్తం అదే చేయబోతుంది, అంటే అన్లెస్ అక్టోబర్ నెల హై ఆర్ లో కట్ చేయనంత వరకు, ఓకేనా. నా ఇప్పుడు మనం గోల్డ్ చార్ట్స్లో చూద్దాము. చూడండి, మీరు ఇక్కడ పెరిగినట్టే పెరిగి నిన్న పడిపోయింది సాయంత్రం పూట. అక్కడి నుంచి మీకు మళ్ళీ గోల్డ్ అనేది నిన్న రాత్రికి పడిపోయే గోల్డ్ కాస్త ఇమ్మీడియట్గా మళ్ళీ పెరగడం మొదలుపెట్టింది. కారణాలు ఏంటి అని చెప్పి అడిగితే చాలా న్యూస్లు వస్తున్నాయండి, కానీ గోల్డ్ మాత్రం ఫుట్బాల్ ఆడుకుంటుంది అదే లెవెల్స్ మధ్యలో అనమాట. సో దిస్ ఇస్ వాట్ హెస్ హ్యాపెండ్. అండ్ ఇక్కడ వాల్యూమ్ చూడండి మీకు ఎంత తగ్గిపోతున్నాయి. అసలు ఎక్కువ మంది ట్రేడర్స్ ఏంటంటే బాగా విసిగిపోయారు, ఇది ఏంటబ్బా అసలు అర్థం అవ్వట్లేదు మనకి ఈ నెల మార్కెట్ ఎందుకు అని చెప్పేసి చాలా మంది ఏంటంటే దూరంగా ఉంటున్నారు అనమాట. చేసే వాళ్ళు కూడా కొన్ని లాట్స్ చేస్తున్నారు, ఎక్కువ చేయటం. సో దట్ ఈస్ ద ఎవిడెన్స్. నా ఈ రోజున ప్రస్తుతానికి 1,22,829 మార్కెట్ ప్రైస్ నడుస్తుంది ఫ్యూచర్స్లో. అబ్బాయి దాదాపు 200 రూపీస్ అనుకోవచ్చు మనం. ఇక్కడ మనం రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్ చూసుకుంటే 1,23,531 నంబర్ 1, అండ్ నంబర్ 2 చూసుకుంటే 1,24,915, 1,25,806 రెసిస్టెన్స్ 3. సపోర్ట్ లెవెల్కి కూడా చూసుకుందాం, ఎందుకైనా మంచిది, కింద పైన అవుతుంది కాబట్టి. సో 1,21,256, 1,20,365, 1,18,981. అసలు విషయాన్ని చెప్తా. టెక్నికల్ ప్రకారంగా ఏంటంటే ఎడ్యుకేట్ చేస్తున్నాను, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, దయచేసి రికమెండేషన్ అనుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడైతే 1,30,000, 1,32,000 వరకు ఫ్యూచర్స్లో వెళ్ళిందో బంగారము, అక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ రావడం జరిగింది. ఎందుకంటే ఆన్ ద డేట్ ఆఫ్ 31st of October మంత్లీ క్లోజింగ్లో 1,27,000 పైన క్లోజింగ్ ఇవ్వాల్సిన బంగారం కాస్త ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అవ్వడం వల్ల ఏమైందంటే దాదాపు 1,25,000 లేదంటే 1,24,000, ఐ డోంట్ రిమెంబర్, బట్ ఒకటి మాత్రం నాకు గుర్తుంది, 1,27,000 పైన క్లోజింగ్ ఇవ్వనందువల్ల అది కింది మిద్దికి ఈ నెల మొత్తం కొట్టిమిట్టాడుతుంది అక్కడ. సో 1,27,000 పైన ఒకవేళ November 31st క్లోజ్ అయింది అనుకోండి, November 30th లాస్ట్ వర్కింగ్ డే ఏదైతే ఉందో మార్కెట్లో, దాని ప్రకారంగా క్లోజ్ అయితే నెక్స్ట్ నెల మీరు డిసెంబర్ నెలలో 1,40,000 కూడా చూసే అవకాశాలు ఉన్నాయి. అగైన్ నేను చెప్తున్నాను, ఇట్స్ ప్యూర్లీ ఎడ్యుకేషనల్. మీ రీసెర్చ్ మీ అడ్వైజర్తో అడిగిన తర్వాత, మీ రీసెర్చ్ చేసుకున్న తర్వాతే బంగారం ట్రేడ్లో దిగండి. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా వొలటైల్ విషయాలు కాబట్టి పూర్తి నాలెడ్జ్ లేదంటే కాల్ చేయండి. ఇవాళ సాయంత్రం 5 నుంచి 9 మధ్యలో ఏం జరగబోతుంది అది కూడా ఐడియా వస్తుంది. ఐ లెట్ యు నో ఫుల్ ఇన్ఫర్మేషన్. గ్రేట్ నాలెడ్జ్ సార్, అండ్ అనాలిసిస్ కూడా చాలా బాగుంది. చూద్దాం ఫర్దర్గా ఎలా ఉండబోతుందో. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.